अमृत कलश हस्ताय सर्वरोग निवारणाय वैकुंठ नाथाय श्री महाविष्णवे नमः। ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्ताय सर्वरोग निवारणाय वैकुंठ नाथाय श्री महाविष्णवे नमः। ఉంటామో ఈయన ఉంటే ఎడిపోతాం ఇప్పటి నుంచి ఎప్పుడు మబ్బులేసి రావద్దాం ఏముండదమ్మా పాపం ఈ వాతావరణానికి అలవాటు పడుతూ సంవత్సరం అంతా కూడా మనకు శరీరంలో ఎలాంటి రుగ్మతం ఎక్కువ కాకుండా చేయడానికి ఈ మృగశిరా కార్యక్రమాలు అంటే మిరుగు అంటారు, మన ప్రాంతీయ భాషలో మిరుగు అంటారు. మృగశిరా కార్యక్రమాలు మనం చేప మందు రూపంలో వేసుకుంటారు, కానీ అది సరి అయింది కాదు. ఎందుకంటే జలచరం అందరికీ నమ్మకం ఏంటి, చేప కడుపులో మారేస్తే మొత్తం లోపల ఉన్నటువంటి అన్ని పిచ్చని అనేది నమ్మకం. కానీ అది కూడా ఆయుర్వేద ఔషధం లాగానే తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలో కానీ పొట్టలో కానీ ఎక్కడైనా ఎలాంటి రుగ్మత ఉన్న అవస్థ ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు విశేషంగా ఈ ప్రతి సంవత్సరం ఇదే రోజున మృగశిరా కార్తె ప్రవేశ రోజున ఈ ఔషధాన్ని తీసుకున్నట్టయితే సంవత్సరం అంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి రుగ్మత అయినా కానీ మనం తినేటువంటి తిండిని, మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణశక్తిని పెంచి ఎలాంటి శారీరక రుగ్మతలు లేకుండా చేస్తుంది అనేటువంటి ఒక శాస్త్రీయ నమ్మకం. కాబట్టి ఇది ఈరోజు వేసేదంతా కూడా చేపకు సంబంధించిన మందు కాదు, ఎవరు కూడా చేప మందు కాదు అని అనుకోవద్దు. ఇది కేవలం ఆయుర్వేద ఔషధం. ఈ ఆయుర్వేద ఔషధాన్ని డైరెక్ట్గా తీసుకోవడం వల్ల, ద్రవ రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఈ ఔషధం రక్త ప్రసరణలో చేరి ఈ రోజు నుంచి ఈ మృగశిరా కార్తె అంటే ఒక్కసారిగా చల్లబడినటువంటి వాతావరణానికి మన శరీరం అలవాటు పడి ఎలాంటి రుగ్మతలు, మన శరీరంలో ఉన్నటువంటి ఇలాంటి రుగ్మతలు కూడా ఒక్కసారిగా బయటకు రాకుండా ఈ ఔషధం అనేది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మరి ఇక్కడే ఏంటి అని అనిపిస్తున్నారు అంటే ఈ ధన్వంతరి స్వామి ఎవరు అంటే స్వామివారు ఆరోగ్య రీత్యా మన భూమండలానికి వచ్చినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. జనజీవనంలో కానీ ప్రకృతిలో చెట్లు కానీ ఏదైనా కానీ ఏ జంతువు అయినా కానీ ప్రాణరూపంలో ఉన్నటువంటి ఏ జంతువు అయినా సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి విష్ణు భగవాన్ భూలోకానికి వచ్చి ఇక్కడ ఔషధ రూపంలో ఉన్నటువంటి చెట్లను సురక్షితంగా ఉండడానికి బయటపడి पटला
जय धन्वंतरि नमः नमामि धन्वंतरि मादिदेवं सुरासुरैवन्दित पादपद्मं लोके जरादिभयमुपनाशं धातारं हितं विविधौषधेनां ఇది ముఖశిర మందు. ఈ మందులో 9 రకాల ఆయుర్వేద ఔషధాలతో మిశ్రమం చేసి తయారు చేసినాము. ఇది ఒకరోజు మాత్రమే వాడటానికి అవకాశం ఉంటుంది. ఇది సేవించిన ఎడల సర్ది, దగ్గు, తుమ్ములు, అస్తమా, ఇస్మోఫెలియా మొదలగు ఛాతీకి సంబంధించిన అలర్జీకి సంబంధించిన వ్యాధులన్నీ నయమే శాస్త్రజ్ఞులు ఋషులు చెప్పి ఉన్నారు. అట్టి ఔషధాన్ని మేము ప్రతి సంవత్సరము ఇదే మృగశిర రోజున ఆ ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నాము ఉచితంగానే. దీన్ని అందరూ గమనించి మందు తీసుకుని వాడగలరు. జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ధన్వంతరి సాక్షాత్ విష్ణుమూర్తి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తారని కోరుతూ ఈరోజు ముఖ్యంగా మృగశిర కార్తె ప్రవేశం కావున జగిత్యాలలో నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి సహిత ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయంలో నిరుగు మందు అనేటువంటి ఒక ఔషధాన్ని భాగంగా ఈరోజు ఉచితంగా ఈ ఔషధాన్ని వితరణ చేయడం ఈ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం గత 18 సంవత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చాలామంది ఈ నిరుగు మందుని తీసుకున్నారు, ఔషధాన్ని సేవించారు. ఇది ముఖ్యంగా ఈ ఔషధం సేవించడం ఎందుకంటే కాలానుగుణంగా మనం వేసవి తాపాల నుంచి కాలం మారుతూ చల్లదనానికి వెళ్తున్నాం కాబట్టి మనకు శారీరక సంబంధించినటువంటి ఏదైనా రుగ్మతలు ఇతరత్ర ఏదైనా శారీరక సంబంధమైనటువంటి ఔషధాన్ని సేవించడం వల్ల ఖచ్చితంగా శరీర మార్పులతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి అందరూ ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున ఈ ఆయుర్వేద ఔషధం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ ధన్వంతరి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి తెలుపుతూ స్థానిక చింతకుంట చెరువు సమీపంలో అత్యద్భుతంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 108 స్తంభాలతో అద్భుతంగా నిర్మించిన సూర్యనారాయణ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం జూన్ 8వ తారీఖు రోజు మృగశిర కార్తె సందర్భంగా ఆలయం మన డాక్టర్లందరూ కలిసి ఇక్కడ మృగశిర మందు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మృగశిర మందు 100 మంది సేవించడం జరిగింది. నిజంగా ఈ మృగశిర మందు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మొదటి నుంచి ఇది అనాదిగా ఈ మందు ప్రత్యేకతను ఋషులు చాటడం జరిగింది. అందులో భాగంగా మన ఆలయ నిర్వాహకులు కూడా ఇదే ఆలయంలో ప్రతి మృగశిర ప్రారంభం రోజు ఎంతోమందికి ఉచితంగా ఈ మృగశిర మందు పంపిణీ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ ఆయుర్వేదం సేవించడం వల్ల అనేక శ్వాసకోశ బాధలు కూడా నయమవుతాయని చరిత్ర చెప్తుంది, ఋషులు చెప్పారు. ఇక్కడి డాక్టర్లు కూడా నిజమే, ఇందులో అబద్ధమేం లేదు, ఇది తప్పనిసరి వాడాల్సిందే ఈరోజు అనే విషయాన్ని రుజువు చేయడం జరిగింది. ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పిస్తున్న ఆలయ నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.